Hello my dear students, welcome to my platform. Guys, again based upon the demand of the students, current affairs. అంటే స్టూడెంట్స్ బాగా వరి అవుతున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 అయినా, 3 అయినా, 4 అయినా, సబ్ ఇన్స్పెక్టర్స్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎగ్జామ్ ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ అంటే భయపడిన స్టూడెంటే లేడు. అంటే ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే అసలు కరెంట్ అఫైర్స్ని సబ్జెక్టుగా కూడా ట్రీట్ చేయరు. అంటే మెయిన్గా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వీటిని చదువుతారు ఫోకస్డ్గా. కానీ ఇదే ఫోకస్ కరెంట్ అఫైర్స్కి పెట్టడానికి మనసు రాదు. కానీ రీసెంట్ ట్రెండ్ చూస్తే తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే డిఏఓ, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా నెగ్లెక్ట్ చేయకూడని కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే కరెంట్ అఫైర్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ని ఫోకస్ చేసి నేను సెలెక్ట్ అవ్వాలనుకుంటే బెటర్ లూజ్ ద హోప్స్. కరెంట్ అఫైర్స్ లేకుండా ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా కష్టం. ఎకానమీలో కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో లింకేజ్ ఉంటుంది, సో ఇండియన్ పాలిటీలో లింకేజ్ ఉంటుంది, అలాగే స్టేట్ రిలేటెడ్ ఎకానమీ, స్టేట్ రిలేటెడ్ జాగ్రఫీ, స్టేట్ రిలేటెడ్ పాలసీస్లో కూడా కరెంట్ అఫైర్స్ చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో మీ అందరికీ తెలిసిందే. సో అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్ని రోజుల ముందు చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే పర్టికులర్గా ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. కానీ మీకు మొత్తం ప్రిపరేషన్కి టైం లేదు. తెలంగాణ స్టేట్లో ఫర్ సపోజ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6 months మనకు టైం. సో ఎగ్జామినేషన్ కంటే ముందు 6 months కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. చూడండి, 1 year అనేది ఫిక్స్డ్ ఆన్సర్ లేదు, 6 months అనేది ఫిక్స్డ్ ఆన్సర్ లేదు, 2 years అనేది కూడా ఫిక్స్డ్గా ఆన్సర్ ఉండదు. కొన్నిసార్లు లాంగ్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఎంత బెస్ట్ థింగ్ అని చెప్పేసి 1 year బెస్టే, కానీ 6 months విల్ బి ఈవెన్ మోర్ బెస్ట్. సో ఇవాల్టి నుంచి ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ మీరు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. సో కరెంట్ అఫైర్స్కి నేను చెప్పాల్సిన ట్రిక్స్ ఏంటంటే, మీకు న్యూస్ పేపర్లో కన్సాలిడేట్ చేయడం కష్టమవుతుంది. అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. న్యూస్ పేపర్ చదవడం ఇంపార్టెంటే, చదవగలుగుతారు, కానీ ఏది ఇంపార్టెంట్ కాదు అని సెగ్రిగేట్ చేయడం కష్టం. సో నేనేం చెప్తానంటే, డైలీ ఒక 45 minutes న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది ఈనాడు అయినా కానీ, ఆంధ్రజ్యోతి అయినా కానీ, సాక్షి అయినా కానీ, హిందూ అయినా కానీ, డెక్కన్ క్రానికల్, ఏదైనా ఎడిటోరియల్స్ అవసరం లేదు. కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎడిటోరియల్స్ ఇంపార్టెంటే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎడిటోరియల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఎడిటోరియల్స్ చదివితే దానికి మనం పెడుతున్న టైము, దాంట్లోంచి వచ్చే క్వశ్చన్స్ చూస్తే ఈ ఎడిటోరియల్స్ అనేది గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్కి చాలా ఇంపార్టెంట్. కానీ గ్రూప్ 2లో అనలైటికల్ కంటే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఎడిటోరియల్స్ చదవాల్సిన అవసరం లేదు. సో అందులోంచి క్వశ్చన్స్ వచ్చినా కానీ నేను ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు దాన్ని పక్కన పెట్టమని చెప్తున్నాను. సో డైలీ 30 minutes సో న్యూస్ పేపర్ని మొత్తం పెరిఫెరల్గా చదివి, అవసరమైన ఆర్టికల్స్ని చదివి, దీంతో పాటు ఏం చేయాలంటే ఒక మంత్లీ మ్యాగజైన్ని ఫాలో అవ్వండి. మంత్లీ మ్యాగజైన్ అంటే మార్కెట్లో 10ల సంఖ్యలో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. నేను ఇదే మంత్లీ మ్యాగజైన్ బాగుంటుంది, ఇది బాగోదని చెప్పను. ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ప్రతి ఒక్క అకాడమీ ఒక స్పెషల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D టీమ్ని పెట్టుకొని ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వకూడదు చాలా కష్టం పడే ఇస్తారు. ఎవరైనా కూడా ఫేమస్ కావాలి, స్టూడెంట్స్కి ఏదో ఇవ్వాలనే ఇస్తారు. కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని యావరేజ్ ఉంటాయి, కానీ సమ్ ఆర్ ద అదర్ వే అన్నీ బెస్ట్గానే ఉంటాయి. మీకు ఒక 2 days ఏదో ఒక మ్యాగజైన్ని తీసుకోండి. ఒకవేళ మీరు చదివే మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, అవి బెస్టో కాదో నేను చెప్తాను. ఈవెన్ నేను మీకు నా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్గా మెసేజ్ పెట్టవచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఎనీ వన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది మార్చ్ మంత్, ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వస్తుంది. సో ఫిబ్రవరి మంత్ మ్యాగజైన్ ఒక 10 days 15 days పడుతుంది. అంటే మార్చిలో ఫిబ్రవరి మ్యాగజైన్ రావడానికి. కొన్ని మ్యాగజైన్స్ చాలా ఫాస్ట్గా కూడా వస్తాయి. అలా ఒక మ్యాగజైన్ తీసుకొని ఆ మ్యాగజైన్ మొత్తాన్ని అట్లీస్ట్ 3 times చదవగలగాలి. ఓకే, అట్లీస్ట్ 3 times అంటే డైలీ ఒక 1/2 hour న్యూస్ పేపర్కి, డైలీ ఒక 1.5 hour ఈ మంత్లీ మ్యాగజైన్కి. సో ఇలా 2 hours డెడికేటెడ్గా మీరు కరెంట్ అఫైర్స్కి పెడితే, సో TSPSC అయితే సో పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పేపర్ 2, పేపర్ 3లో కూడా మీరు కరెంట్ అఫైర్స్కి భయపడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అయినా కూడా పేపర్ 1లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్లోంచి అడగడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి.
సో మీకు కరెంట్ అఫైర్స్ పైన భయం పోవాలి అంటే ఇది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదు. నేను చెప్తే ఇవాళే ఫిబ్రవరి మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చుకొని ఇవాళే న్యూస్ పేపర్ చదివితే డెఫినెట్గా ఇది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో ఇదే పనిని ఒక 10 డేస్ ఫాలో అవ్వండి, ఒక 20 డేస్ ఫాలో అవ్వండి. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ గెట్ హ్యాబిచువేటెడ్. మనం దానికి అలవాటు పడతాం. సో మీకే తెలుస్తుంది. మీకు ఇవాళ ఫస్ట్ టైం చూస్తే ఏదో అంత కొత్తగా ఉంటుంది. రేపు కొత్తగా ఉండదు కదా, రేపు కూడా కొత్తగా ఉందనుకోండి, ఎల్లుండి ఉండదు కదా. అంటే మీరే మెల్లిమెల్లిగా సీనియర్ అయిపోతారు. మీకే తెలిసిపోతుంది నిన్న వచ్చిన కరెంట్ అఫైర్సే ఎల్లుండి కూడా రిపీట్ అవ్వచ్చు, దానికి ఎక్స్టెండెడ్ ఆర్టికల్ ఉండొచ్చు. సో ఇలా రోజు క్రమం తప్పకుండా ఒక 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ న్యూస్ పేపర్ని ఫాలో అయ్యి అందులో ఉన్న ఫ్యాక్ట్స్ని అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ గైస్ చెప్తున్నాను, నోట్ మేకింగ్ అవసరం లేదు. ఒకవేళ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే ఏదో 1 లైన్ 2 లైన్ ఉంటే మీరు ఏదైనా నోట్స్ రాసుకోవచ్చు. మీరు రోజు న్యూస్ పేపర్లో నుంచి నేను కరెంట్ అఫైర్స్ రాసుకుంటానంటే న్యూస్ పేపర్కి 45 మినిట్స్ పడుతుంది, మీరు రాసుకోవడానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ మ్యాగజైన్ ఎప్పుడు చదువుతారు? నేను నోట్ మేకింగ్ తప్పు అని చెప్పట్లేదు. మనకున్న టైంలో మనం ఏది బెస్ట్గా చేయగలుగుతామో అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో న్యూస్ పేపర్ చదివి అవసరమైతే న్యూస్ పేపర్లో అండర్లైన్ చేసుకోండి, పక్కన పెట్టండి. మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, ఏదైనా కూడా. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు అయితే తెలుగు మీడియం, దాన్ని అండర్లైన్ చేస్తూ హైలైట్ చేస్తూ ఫస్ట్ టైం అన్నీ కొత్తగా అనిపిస్తాయి. మళ్ళీ అదే మ్యాగజైన్ని అంటే నిన్న చదివింది ఇవాళ ఒకసారి పెరిఫరల్గా మళ్ళీ రివైజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు కొంచెం సింపుల్ అయిపోతుంది. అందుకే ప్రతి మంత్లీ మ్యాగజైన్ని 3 టైమ్స్ చదవండి. మీకు లాస్ట్ 4 మంత్స్ అని చెప్పట్లేదు, ఇవాల్టి నుంచే స్టార్ట్ చేయండి. ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి, మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్కి వస్తుంది మీరు మార్చ్. అంటే ఇవాల్టి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 30 డేస్లో మీరు అడ్జస్ట్ అవుతారు. 31st డే నుంచి కరెంట్ అఫైర్స్ అంటే మెల్లిమెల్లిగా భయం అనేది పోతుంది. ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. కొన్ని స్టూడెంట్స్ దగ్గర నేను గమనిస్తుంది ఏంటంటే వాళ్ళు అన్ని వీడియోస్ని చూస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్. ఒక 5-6 ఛానల్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ వీడియో, ఇవాళ ఒక ఛానల్, రేపు ఒక ఛానల్, ఎల్లుండి ఒక ఛానల్, ఒక్కొక్క ఛానల్ చూస్తూ ఉంటే మీ మైండ్లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఏది బెస్ట్? అన్నీ బెస్ట్ అనిపిస్తున్నాయి, కానీ అన్నీ బెస్ట్ అనిపించినా కానీ మనకు ఉన్న థింగ్స్లో కొంచెం వరకు మాత్రమే మనం తీసుకోగలుగుతాం. మనం ఫుడ్ తీసుకోండి, బార్బిక్యూకి వెళ్ళి తిన్నారనుకోండి, సో అన్లిమిటెడ్ ఫుడ్ కదా, ఒక ఎక్స్టెంట్ తిన్న తర్వాత ఎంత తిన్నా తింటుంటాం, కానీ దాని టేస్ట్ మనకు ఫీల్ అవ్వం. అదే ఒకటే బిర్యానీ తీసుకోండి, ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది స్టూడెంట్స్కి. మేము కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నామని మీరు అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ థింగ్. ఒకటే వీడియో, ఒకటే మ్యాగజైన్, ఒకటే న్యూస్ పేపర్. ఇవాళ మంచిగా రాకపోతే రేపు బాగుంటుంది, రేపు బాగుండకపోతే ఎల్లుండి. అంటే ప్రతి న్యూస్ పేపర్ మంచిదే, కానీ పొలిటికల్ ఇష్యూస్ని పక్కన పెట్టండి, అందులో ఇచ్చే కంటెంట్ని మీరు ఫోకస్ చేయండి. సో నన్ను అడిగితే ఈనాడు విల్ బి ద బెస్ట్ న్యూస్ పేపర్, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. ఎందుకంటే హిందూ కూడా బాగుంటుంది ఇంగ్లీష్లో, కానీ కొంతమందికి ఏంటంటే తెలుగు చదువుతుంటే తొందరగా అంటే చదవడానికి టైం అయిపోతుంది అనుకుంటాం. హిందూ కొంచెం లేట్ పడుతుంది. కొంతమందికి తెలుగు పర్ఫెక్ట్ లేకపోతే గో ఫర్ ద హిందూ పేపర్. మళ్ళీ చెప్తున్నాను, ఎడిటోరియల్స్ అవసరం లేదు. సో ఈ విధంగా సిస్టమాటికల్గా ఇవాళ మీరు వీడియో చూస్తే ఇవాల్టి నుంచి ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. 30 to 45 మినిట్స్ న్యూస్ పేపర్ అండ్ అలాగే ఒక 1.5 అవర్ మంత్లీ మ్యాగజైన్. అంటే లాస్ట్ ఫిబ్రవరి మంత్ మ్యాగజైన్ తీసుకొని ఒక 2 పేపర్స్ చదవండి, ఇవాళ 3 పేపర్స్ చదవండి ఒక 1.5 అవర్లో. రేపు 4 పేజెస్ చదువుతారు, దాన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ నెక్స్ట్ డే రివైజ్ చేసి మళ్ళీ కొత్త టాపిక్స్. ఇలా మార్చ్ మంత్ అయిపోయేసరికి ఫిబ్రవరి మ్యాగజైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్ మంత్ అయిపోయేసరికి మార్చ్ మ్యాగజైన్ అయిపోతుంది. సో తర్వాత మే మంత్ అయిపోయేసరికి ఏప్రిల్ మ్యాగజైన్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణను నేను రెఫరెన్స్గా తీసుకుంటే మీకు ఆగస్టులో ఎగ్జామ్ ఉంది. సో ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ మీరు చదువుతారు. ఒకవేళ ఇవాళ ఒక కరెంట్ అఫైర్స్ వచ్చింది, ఫర్ సపోజ్ ఎలక్షన్ కమిషన్ గురించి న్యూస్లో ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ గురించి ఒక 1 మంత్ నుంచే ఉందా, కొన్ని నెలల నుంచి ఉంది. అంటే అదే న్యూస్ మళ్ళీ మ్యాగజైన్లో కవర్ అవుతుంది. అంతకుముందు ఇతను ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు, అప్పటి నుంచి వివాదం స్టార్ట్ అయింది, ఈయన ఈ క్యాడర్కి సంబంధించిన వాడు అని మ్యాగజైన్లో చదువుతారు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకం ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నమ్మకం అంటే నేను చెప్తే వచ్చేది కాదు, మీ అంతలో మీరు క్రియేట్ చేసుకునే నమ్మకం. సో అలా ఒక గ్రాడ్యువల్ పీరియడ్ ఆఫ్ టైంలో కరెంట్ అఫైర్స్ పైన ఒక నమ్మకం చూసుకోండి. ఎందుకంటే ఓన్లీ న్యూస్ పేపర్ చదివితే ఒక 1 వీక్ బ్యాక్ న్యూస్ పేపర్ చదివిన మీరు ఇవాళ నేను క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పరు. ఎందుకంటే న్యూస్ పేపర్ జస్ట్ ఒక నోవెల్ లాగా చదువుతాం, అందులోంచి నోట్ మేకింగ్ చేసుకోము, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోము. సో న్యూస్ పేపర్ ఫర్ ద పెరిఫరల్ రీడింగ్, మంత్లీ మ్యాగజైన్ ఫర్ ద డీపర్ అండర్స్టాండింగ్. అందుకే మంత్లీ మ్యాగజైన్ని 3 టైమ్స్ చదవమంటున్నాను. సార్ న్యూస్ పేపర్ని 3 టైమ్స్ చదవమనొచ్చు కదా అంటే
అంత టైం ఉండదు. న్యూస్ పేపర్ని ప్రతిరోజు 3 టైమ్స్ నిన్నటిది ఇవాల్టి న్యూస్ పేపర్ చదవాలంటేనే ఒక కైండ్ ఆఫ్ లేజీనెస్ వస్తుంది. అలాంటిది నిన్నటి న్యూస్ పేపర్ చదవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. కానీ అందరూ భయపడతారు, ఆ భయాన్ని మనమే పక్కన పెట్టాలి. ఆ భయం ఎప్పుడు పోతుందంటే మనం ప్రాక్టికల్గా కొన్ని అవసరమైన థింగ్స్ చేస్తే వస్తుంది. సో నాకున్న అనుభవంతో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఎలా చేయాలో నేను మీకు చెప్పాను. ఈవెన్ ఇందులో కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, సో ఎస్, నోట్ మేకింగ్ స్ట్రాటజీ పైన కూడా మళ్ళీ వీడియోస్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ వీడియోని ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి మీ ముందుకి. థ్యాంక్ యూ గైస్.